తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సైబరాబాద్ పోలీసులు జేసీపై కేసు నమోదు చేశారు. సినీ నటి బీజేపీ నేత మాధవీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. తనను కించపరిచేలా మాట్లాడారంటూ ఫిర్యాదులో మాధవీలత పేర్కొన్నారు. అంతేకాకుండా జేసీ అనుచరులు, అభిమానులు తనను చంపుతానని బెదిరిస్తున్నారని మాధవీలత పోలీసులకు తెలిపారు. ఇటీవల న్యూ ఇయర్ వేడుకల్లో జేసీ మాధవీలత మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. జేసీ నిర్వహించిన వేడుకలకు వెళ్లొద్దని మాధవీలత పిలుపునివ్వగా ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతూ జేసీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు మాధవీలత తీవ్రంగా స్పందించారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో టీడీపీ మహిళా కౌన్సిలర్లు మాత్రం మాధవీలతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదం పెద్దదవుతున్న నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చివరకు క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఆవేశంలో అలా అన్నాను, అది తప్పే అంటూ క్షమాపణ కోరారు. అయితే మాధవీలత జేసీపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడంతో వివాదం ఇంకా ముదిరే అవకాశం ఉంది. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.